మహాశయాన్ని పుట్టి నిన్ను పొందడానికి అరుణ్ణి కాదమ్మా బ్రహ్మ నీవు నా గర్భంలో పుట్టలేదు బాబు. ఎలా పుట్టారే తల్లి? నీవు ఎలా పుట్టావంటే మరి గుడ్డోలే పుట్టావు. అది గుడ్డోనా బిడ్డయ్యా నువ్వు బ్రహ్మదేవా నీవు గుడ్డు లోపల పుట్టావు అంటే గుడ్డును సృష్టించాను. ఆ గుడ్డు నాకు బిడ్డ అయింది. నా బిడ్డ లోపల నువ్వు పుట్టావు కాబట్టి బ్రహ్మ మామకేమనమడికి నీవు చూస్తాడు సత్యవా నీ కమమా నేను తీర్చను. అరుణ్ణి కాదు బ్రహ్మ నా కామాన్ని తీర్చి కలియుగములో దేవుడిగా ఉంటామనుకున్నాను. పుట్టనక్కవాడివి కాదు. మూడో నేత్రము కాల్చుకుని బ్రహ్మదేవుణ్ణి అతమార్చిందగా ఇంకా ఇద్దరున్నారు అనే మహాతల్లి వైకుంఠపట్నం వెళుతుంది. రామన్న రావణ వైకుంఠపట్నం వెళ్ళి మహావిష్ణాన్ని చూసి ఏమంటుంది? అయ్యో బాబులే బాబు నా కామాన్ని తీర్చు నన్ను పొందవయ్యా అని గడియాలు అనగానే మహావిష్ణు చూడండి రెండు సభలు మూసుకుంటున్నాడు. ఏమి ఏమి కనీపించిన కన్నా తల్లి నన్ను కామము తీర్చమంటుందా? అమ్మా తల్లి తప్పమ్మా నా తల్లి రామ రామ నీవెంతమా నాడే కూడా ఇదే విధముగా తల్లినే కామం తీర్చమంటారు. తప్పమ్మా విష్ణు విష్ణు నీవు నా గర్భంలో పుట్టలేదు బాబు. ఎలా పుట్టాడు తల్లి? నీవు ఎలా పుట్టావంటే మరి గుడ్డోలా పుట్టావు. అది గుడ్డోలా పుట్టయ్యా నువ్వు గుడ్డు లోపల పుట్టావు అంటే గుడ్డును సృష్టించాను. ఆ గుడ్డు నాకు బిడ్డ అయింది. నా బిడ్డ లోపల నువ్వు పుట్టావు కాబట్టి విష్ణు మామకేమనబడికి విష్ణుమూర్తి ఇంటికి వెళ్ళిపోతా ఇలా వచ్చే ఇంటికి మా సామాకి ఇచ్చే